లో డీటెయిల్స్ చూసుకుంటే గుంటూరు జిల్లా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు. యూనివర్సిటీలోని నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులు రోడ్డుకెక్కి ఆందోళన చేపట్టారు. ఇక వందల మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమకు నాణ్యతమైన ఆహారం పెట్టడం లేదని మండిపడుతున్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రౌండ్ రౌండ్ అంటూ నినాదాలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు. యూనివర్సిటీలోని నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులు రోడ్డుకెక్కి ఆందోళన చేపట్టారు. వందలాది మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమకు నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని మండిపడ్డారు. ఇక యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ డాన్ భావాన్ని నినాదాలు వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. జిల్లా అమరావతిలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వద్ద నిరసన తెలియజేస్తూ ఆందోళన కూడా చేస్తున్నారు. డౌన్ ప్రిన్సిపాల్ అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రోడ్డుపై బేటాయించినటువంటి వందలాది మంది విద్యార్థులను కంట్రోల్ చేయాలని యూనివర్సిటీ సిబ్బంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా నాసిరకం భోజనం పెడుతున్నారు, కనీసం మంచి ఆహార పదార్థాలు కూడా అందించలేని పరిస్థితిలో యూనివర్సిటీ సిబ్బంది ఉన్నారంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి హాస్టల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. హాస్టల్లో ఉన్నటువంటి ఎవరైతే మెస్ సిబ్బంది ఉంటారో ఆ సిబ్బంది మొత్తం కూడా విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సరైన ఆహారం పెట్టట్లేదు, నాసిరకం ఆహారం పెడుతున్నారు, ఆరోగ్యాలు చెడిపోతున్నాయని స్టూడెంట్స్ అందరూ కూడా మెస్ సిబ్బందితో చెప్పినప్పుడు మేము పెట్టిందే తినాలంటూ కూడా వాళ్ళందరూ కూడా దురుసుగా సమాధానం చెప్తున్న నేపథ్యంలో మేమందరం కూడా ఈ రోజు రోడ్డెక్కామంటూ కూడా అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోవట్లేదు. అక్కడ పెడుతున్నటువంటి నాసిరక ఆహార పదార్థాలు తినటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆ హాస్టల్కి సంబంధించినటువంటి వార్డెన్ తో పాటు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు పలుమార్లు చెప్పినప్పటికీ కూడా ఎవరూ కూడా పట్టించుకోలేదని విద్యార్థులందరూ కూడా ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. వందల మంది విద్యార్థులు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. వాటికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద కూడా టెలికాస్ట్ చేస్తున్నాము. నాసిరక ఆహారం పెడుతున్నారని మేమందరం కూడా నిరసన తెలియజేస్తున్నాము. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ కానీ ఆ సిబ్బంది కానీ కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. తిరిగి ప్రశ్నించినందుకు మా మీద అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా స్టూడెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఈశ్వర్.